హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, దాదాపు 10 రోజుల క్రితం నేను మోటోలా కంపెనీ వాళ్ళు రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన ఒక పర్ఫెక్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోను మోటోలా G40 ఫ్యూజన్ అనే మొబైల్ని అన్బాక్సింగ్తో పాటు ఇనీషియల్ ఇంప్రెషన్స్తో ఒక వీడియో చేశాను కదా. సో ఎవరైతే ఆ వీడియో మిస్ అయ్యారో అది ముందు ఇక్కడ చూడండి. ఇది ఈ 10 రోజుల కాలం నుంచి నేను యూజ్ చేస్తున్నాను కదా. సో ఈరోజు ఈ 10 రోజుల్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటి అండ్ కొన్ని మైనస్ పాయింట్స్ ఏంటి అనేది షేర్ చేస్తాను. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్స్, రివ్యూస్, కెమెరా రివ్యూస్ ఇలాంటి వాటి కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా ట్యాప్ చేయండి. అండ్ ఈ 10 రోజుల కాలంలో ఈరోజు నేనేమి ఎక్స్పీరియన్స్ చేశాను అనేది షేర్ చేస్తాను. హానెస్ట్గా చెప్తాను, ఎవరైతే ఒక క్లీన్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్తో వితౌట్ ఎనీ బ్లోట్వేర్, వితౌట్ ఎనీ యాడ్స్ ఒక పర్ఫెక్ట్ ఆండ్రాయిడ్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి, అలాగే ఒక మంచి బ్యాక్ కెమెరా కోసం, అలాగే ఎవరైతే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకి, అండ్ ఎవరైతే ఒక హ్యూజ్ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక సూపర్ స్మార్ట్ ఫోను ముందే చెప్తున్నాను. అండ్ దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడదాం. పాజిటివ్ పాయింట్స్ చెప్తాను, అలాగే నెగిటివ్ పాయింట్స్ కూడా చెప్తాను. సో ముందైతే మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇండివిజువల్గా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్లాస్టిక్ బాడీ అండ్ మీకు సైడ్కి ఉండే రిమ్ ఉంటుంది కదా, ఈ రిమ్ కూడా మీకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. ఫ్రంట్ సైడ్ వీళ్ళు గొరిల్లా గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు, అది వెర్షన్ 3 అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మీకు ఓకే మంచి ప్రొడక్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. 6.8 ఇంచెస్ డిస్ప్లే ఇది. సో సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరైతే సింపుల్గా మీరు ఇలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది చాలా పొడుగ్గా ఉంటుంది ఫోన్, 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది కాబట్టి. సో దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. సింగిల్ హ్యాండ్ ఆపరేషన్ అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇలా పట్టుకొని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇక మనం డిస్ప్లే విషయానికి వెళ్తే డిస్ప్లే మాత్రం ఈ ఫోన్లో నాకు నచ్చిన మేజర్ పాయింట్స్లో ఇది ఒక పాయింట్. ఇది మీకు చాలా మంచి బ్రైట్ డిస్ప్లేని తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ మీకు ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ ఈ రిఫ్రెష్ రేట్ మీకు 2 వెర్షన్స్ లాగా ఉంటుంది. ఒకటి 60Hz, అలాగే రెండోది 120Hz. అండ్ మీకు ఆటో మోడ్ కూడా ఉంటుంది. ఈ మూడిట్లో నన్ను మీకు చెప్పమంటే మీకు ఆటో మోడ్లో పెట్టుకోండి, ఇంకా మీకు మంచి బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది. అఫ్కోర్స్ దీంట్లో బ్యాటరీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ. మీరు 120Hz రిఫ్రెష్ రేట్తో పెట్టుకొని వాడుకోవచ్చు. కాకపోతే మీరు వాడే యాప్స్ ఏవి కూడా, నెంబర్ ఆఫ్ యాప్స్ ఏవైతే మీరు రెగ్యులర్గా వాడే ఉంటాయో ఇవేవి కూడా మీకు 120Hz సపోర్ట్ చేసే యాప్స్ ఎక్కువగా లేవు. అది మీరు రెగ్యులర్గా వాడేవాట్లో అసలే లేవు. అందుకని నేను ఆటో మోడ్లో పెట్టుకొని మీకు బ్యాటరీ లైఫ్ బాగానే ఉంటుంది. సో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మీరు బిట్వీన్ ద యాప్స్, లేదంటే మీరు గ్యాలరీలో కావచ్చు, యూట్యూబ్లో అటు పైకి కిందికి అంటున్నప్పుడు కావచ్చు, ఏదైనా ఒక పేజ్ చదువుతున్నప్పుడు కానీ ఇలాంటప్పుడు మీకు కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది తప్ప సో దానివల్ల పెద్దగా మీకు ఒరిగేదైతే ఏముండదు. కానీ డిస్ప్లే క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా నీట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అందుకే ఇది నేను ఈ డిస్ప్లే విషయంలో పాజిటివ్ పాయింట్ అని చెప్తాను. చాలా మంచి పాయింట్ కూడా, చాలా బాగుంది డిస్ప్లే అయితే, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు నోటీస్ చేయరు. అండ్ ఈ 21:9 ఆస్పెక్టేషన్తో ఉన్న ఫోన్స్తో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం మీ చేతులు చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటాయి, మరీ ఇలా ఇరుక్కిరుగా కాకుండా చాలా కంఫర్ట్గా అయితే ఉంటాయి. అదొకటైతే ప్లస్ పాయింట్ ఉంది. కాకపోతే పొడుగ్గా ఉంటుంది ఫోను, అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక దీంట్లో డిజైన్ల విషయానికి వెళ్తే మీకు సపరేట్గా ఒక గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా మీరు ఇలా క్లిక్ చేసి మీ గూగుల్ అసిస్టెంట్తో మీరు ఏదైనా కమాండ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను జస్ట్ ప్రెస్ చేసిన వెంటనే గూగుల్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్టబిలిటీ. అండ్ మీకు డిస్ప్లే విషయానికి వెళ్తే అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్, దీంట్లో వాడిన ప్రాసెసర్ Qualcomm Snapdragon 732G ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్ ఇది మిడ్ రేంజ్లో. అండ్ ఈ ప్రాసెసర్తో ఉన్న తక్కువ రేట్లో ఉన్న ఒకే ఒక్క ఫోన్ ఇదే ప్రజెంట్గా. ఎందుకంటే ఈ ప్రాసెసర్తో ఉన్న ఫోన్స్ మీకు మినిమం 15,000-16,000 రూపాయల బడ్జెట్లో ఉన్నాయి. కాకపోతే ఇది మాత్రం కేవలం 13,000 రూపాయల బడ్జెట్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు ఓకే, మీకు యావరేజ్ గేమింగ్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే బేస్ వేరియంట్లో వీళ్ళు ఓన్లీ 4GB ర్యామ్ మాత్రమే ఇస్తారు. అండ్ ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ అయితే చాలా ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అఫ్కోర్స్ పబ్జీని కూడా హ్యాండిల్ చేస్తుంది, కానీ అట్లీస్ట్ 6GB ర్యామ్ ఉన్నా బాగుండేది. కాకపోతే దీంట్లో 6GB ర్యామ్కి వెళ్దామంటే ఇది 16,000 రూపాయల దగ్గర ఉంటుంది. ఆ 16,000 రూపాయల బడ్జెట్లో మళ్ళీ మీకు రెడ్మీ నోట్ 10 Pro, అలాగే రియల్మీ ఫోన్స్ ఇలాంటివి కొన్ని అక్కడ మీకు కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఫోన్స్ ఉన్నాయి.
అండ్ దాంట్లో మీకు బెటర్ డిస్ప్లేలు ఉంటాయి. సో అందుకని అక్కడ ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు మాత్రం యావరేజ్ గేమింగ్ కోసం అండ్ ఓకే మీకు స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే బేస్ వేరియంట్ ఇది ఖచ్చితంగా బాగుంటుంది. సో రెగ్యులర్గా మీరు వాడే యాప్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇలాంటి యాప్స్ వాడుతున్నప్పుడు ఈ ప్రాసెసర్తో ఈ ర్యామ్తో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఏ ఫోన్ అయినా సరే. అఫ్కోర్స్ ఈ ఫోన్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అండ్ దీంట్లో డిస్ప్లే కూడా చాలా మంచి డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది కదా. సో అందుకని మీకు ఓవరాల్గా మీకు రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. కానీ హెవీ గేమింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ ర్యామ్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని అనిపించింది. అండ్ దీంట్లో నేను కాల్ ఆఫ్ డ్యూటీ యాడ్ చేశాను, అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు యాడ్ చేశాను. సో రెగ్యులర్గా రూమ్ టెంపరేచర్ నాకు 31 degrees ఉండే, నేను హాఫ్ అన్ అవర్ గేమింగ్ తర్వాత మాత్రం 39 degreesకి వెళ్ళింది. అది కూడా మీకు ఎక్కడైతే CPU ఉంటుందో ఆ CPU దగ్గర 39 degrees ఉంది. అండ్ నార్మల్ ఏరియాస్లో మాత్రం 38, 37, 36 ఇలా వ్యారీ అవుతుంది. సో ఓవరాల్గా మాత్రం బాగానే హ్యాండిల్ చేసిందని చెప్పాలి. హాఫ్ అన్ అవర్ గేమింగ్ తర్వాత పెద్దగా హీటింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఈ సీజన్ కూడా కొంచెం ఎక్కువగానే వేడి ఉంటుంది. అండ్ నేను ఉండే రూమ్ కూడా చాలా వేడిగానే ఉంటుంది. ఆ కండిషన్లో కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుందంటే ఓకే మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో అందుకనే ఓవరాల్గా మాత్రం ఈ ప్రాసెసర్ అయితే ఈ బడ్జెట్లో ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. ఒక అబోవ్ యావరేజ్ గేమింగ్ అయితే ఇది ఖచ్చితంగా సూపర్ ఫోన్ అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ కెమెరా. దీంట్లో బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరా ఉంటాయి. 64+8+2 64 మెగాపిక్సెల్ మీకు శాంసంగ్ సెన్సార్. వీళ్ళు ఎక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయలేదు కానీ ఇది GW1 కానీ GW2 కానీ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో రెగ్యులర్గా మీకు స్టాక్ కెమెరాతో తీసిన ఫొటోస్ అయితే చాలా బాగానే వస్తాయి. మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో కూడా మీకు చాలా నెంబర్ ఆఫ్ ఫొటోస్ చూపించాను. సో బ్యాక్ కెమెరా మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అది ఇండోర్ కండిషన్లో కావచ్చు, అవుట్డోర్ కండిషన్లో కావచ్చు, నైట్ కండిషన్లో కావచ్చు, చాలా బాగుంది. అండ్ మేజర్గా దీంట్లో ఇంకా మీరు కెమెరా ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా చేయాలంటే మాత్రం దీనికి గూగుల్ కెమెరా వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అసలు నేను షాక్ అయ్యాను ఈ రిజల్ట్స్ చూసి. చాలా బాగున్నాయి. అండ్ మీరు ఈ బడ్జెట్లో అంటే 13,000 రూపాయల బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే దీన్ని కొనుక్కొని మీరు గూగుల్ కెమెరా వేసుకోండి. చాలా బాగుంటుంది. గూగుల్ కెమెరా మాత్రం నేను అసలు నమ్మలేను, అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది నాకు. సో చాలా రోజుల నుంచి దీన్ని టెస్ట్ చేస్తున్నాను కూడా గూగుల్ కెమెరాని. మీకు కింద డిస్క్రిప్షన్లో జిప్ ఫైల్ ఇస్తాను. దాంట్లో కెమెరా అలాగే దానికి సంబంధించిన నేను చేసిన సెట్టింగ్స్ ఫైల్ ఉంటుంది. అవి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా చాలా వీడియోస్ చూస్తారు కదా అవి గూగుల్ కెమెరా వీడియోస్. సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. జస్ట్ ఇంపోర్ట్ చేసుకోండి సెట్టింగ్స్. ఎక్సలెంట్ కెమెరా అయితే దీంట్లో ఉంటుంది, బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్. మీరు గూగుల్ కెమెరా నేను ఇచ్చిన గూగుల్ కెమెరాని మీరు వాడితే స్టాక్ కెమెరాతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అదైతే మీరు అర్థం చేసుకోండి. అండ్ దీంట్లో నేను ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ వీడియో రికార్డింగ్లోకి వెళ్తే మాత్రం ఓకే వీడియో రికార్డింగ్ మాత్రం చాలా బాగానే ఇస్తుంది. అండ్ మీకు ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా మాత్రం మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ఓకే బాగానే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మీకు 20 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో బ్యాటరీ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి దీనివల్ల బరువు కూడా పెరిగిపోయింది. ఇది 225 grams ఉంటుంది, కొంచెం హెవీగానే ఉంటుంది. సో అందుకని మీరు కొంచెం హ్యాండిల్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ హైట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మీకు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఇచ్చిన ఛార్జర్ మాత్రం 20 watts ఛార్జర్ ఇచ్చారు. సో అరౌండ్ 2 hours కంటే ఎక్కువగానే పడుతుంది ఫుల్ ఛార్జ్ అయితే అవడానికి. అండ్ బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది. మీకు స్క్రీన్ ఆన్ టైం షార్ట్ మాత్రం చాలా ఇస్తుంది, అరౌండ్ ఒక 8 to 9 hours అయితే ఈజీగా ఇస్తుంది. అది కాకుండా ఇది స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మీకు పెద్దగా బ్యాక్గ్రౌండ్లో యాప్స్ కూడా ఎక్కువగా ఏమి డ్రైన్ చేయవు, నీట్గా ఉంటుంది. అండ్ బ్యాటరీ లైఫ్ మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఎక్సలెంట్ బ్యాటరీని చెప్పొచ్చు అనమాట. ఇక ఓవరాల్గా దీంట్లోనూ కొన్ని ఫీచర్స్ విషయానికి వెళ్తే మాత్రం దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మీరు 2 SIM కార్డులు కానీ లేదంటే ఒక SIM కార్డు ఒక మెమరీ కార్డు కానీ పెట్టుకోవచ్చు. 2 SIM కార్డులు ఒక SD కార్డ్ అయితే ఎట్ టైం పెట్టుకోలేరు. అండ్ దీంట్లో 3.5mm హెడ్ఫోన్ జాక్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం, ఇది స్కిప్ అయితే చేయలేదు. అండ్ దీంట్లో ఒక సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉండవు. అండ్ ఇది మీకు గూగుల్ వైడ్ వన్ L1 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి వాటిలో మీరు ఫుల్ హెచ్డీలో మూవీస్ కూడా చూసుకోవచ్చు. అది కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఓవరాల్గా దీంట్లో మీరు అడ్జస్ట్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటంటే ఒకటి హైటు అలాగే కంఫర్ట్నెస్, రెండోది వెయిట్, అండ్ మూడోది మాత్రం మీరు ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది, దానికైతే మీరు అడ్జస్ట్ అవ్వాలి. అండ్ బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ బాడీ కాబట్టి కొంచెం మీరు కేస్ లాంటిది యూజ్ చేస్తే మీరు కొంచెం బెటర్గా దీన్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మోటోలా ఫోన్స్లో మీకు ఇది LCD డిస్ప్లే అయినప్పుడు కూడా మీకు ఇది ఉంటుంది, ఇది మోటో డిస్ప్లే ఉంటుంది. మోటో డిస్ప్లేలో మీకు క్లాక్తో పాటుగా కొన్ని నోటిఫికేషన్స్ కూడా చూపిస్తుంది. అంటే ఆల్వేస్ ఆన్
డిస్ప్లే లాంటి ఫీచర్ అయితే ఇది ఉంటుందన్నమాట. సో ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది జనరల్గా రెగ్యులర్ ఎల్సీడీ డిస్ప్లేస్లో మీరు ఇలాంటి ఫీచర్ అయితే చూడలేరు. ఓన్లీ మోటోలో ఫోన్స్లోనే ఉంటుంది. మోటో డిస్ప్లే అంటారు కదా దీన్ని. సో ఇదైతే సూపర్గా ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూడండి. సో ఓవరాల్గా మాత్రం ఈ ఫోన్ 14,000 రూపాయల బడ్జెట్లో మాత్రం కిల్లర్ ఫోనే. కాకపోతే బేస్ వేరియంట్లో 6GB ర్యామ్ వేరియంట్ ఇస్తే మాత్రం ఇంకా బాగుండేది. సో అని నేనైతే అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే మీకు 14,000 రూపాయల బడ్జెట్లో ఇది ఖచ్చితంగా ఒక మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ మోటోలో G40 ఫ్యూజన్లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ప్లస్ పాయింట్స్, కొన్ని మైనస్ పాయింట్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.